ఎంతసేపు డోర్ తీసేది ఎంతసేపు నుంచి కొట్టాలి డోర్ తొందరగా రోజు దీనే అసలు ఎంతసేపు వస్తావు మరి 6:30కి చేసిన ఫోన్ ఎంతసేపు వస్తావు టోటల్ 6ంటికి వచ్చారు ఇంటికి వ్యాయామం తెలుసా వేస్తే డబ్బులు కొట్టాడు అడిగి పోయినా పోయి ఫోన్ పే చూస్తే నా దగ్గర ఉన్న డబ్బులే ఉన్నాయి 1100 ఆ డబ్బులు పడలే చూసి టెన్షన్ మామూలు టెన్షన్ కాదు డబ్బులు వచ్చినట్టుగా మెసేజ్ వచ్చింది ఫోన్పేలో డబ్బులు రాలే అకౌంట్లో ఎంతసేపు చూసి ఫోన్ చేస్తే ఎమ్మటే ఎట్లా ఎందుకులే అని చూసి ఎంతసేపు పొద్దాగా అకౌంట్లో అవుతుంది బ్యాలెన్స్ చెక్ చేయటం ఇక ఈ తర్వాత సంగతి ఏమన్నా కానీ నాకు మేసరి ఒకవేళ ఆయనకే రిటర్న్ పోయినాయేమో డబ్బులు అని చెప్పేసి ఇంటి ముందుకు పోయి ఫోన్లో కొడుతూనే ఉంటాను చూస్తూనే ఉన్నా బ్యాలెన్స్ కొట్టుకుంటూ పోతూనే ఉన్నా బండి మీద చూసుకుంటూ పోతూనే ఉన్నా వాళ్ళు ఇంటి ముందు పోగానే అప్పుడే అకౌంట్ డబ్బులు కనపడతాయి ఆయన పిలవటానికి పోయేసరికి వాళ్ళు అత్త వచ్చింది ఏంది లోపల ఉన్న పిలుపు అంటూనే ఉందాము నన్ను చూసి మాకు పిలుపు అంటూనే ఉంది వాళ్ళ అత్త వచ్చి వెలుగొట్టిన మళ్ళీ నేను లాస్ట్కి అప్పుడు చూస్తూనే ఉన్నా వాళ్ళ ఇంటి ముందు పోయినప్పుడు డబ్బులు కనపడుతుంది ఎక్కువ అంతకుముందు డబ్బులే కనపడదు నా డబ్బులే 1100 అంతే టెన్షన్ అసలు డబ్బులు ఏంద్రనే వారం డబ్బులు పోయింది వారం డబ్బులు కాదు నా సైకిల్ డబ్బులు పోయినాయి అసలు ఇప్పుడు మావిడ సైకిల్ డబ్బులు అసలు అంత టెన్షన్ అయింది తెలుసు అసలు నాకు ప్లేట్ ఇస్తారా అంటే 1000 డబ్బులు పోయినాయి ఇంకా నీకు ప్లేట్ కావాలి నా కడుపులో అన్నం లేకపోయినా ఏం కావాలి 868 ఉన్నాయి 8068 ఇప్పుడు దాకా 1168 ఉన్నాయి ఫోను చూసి 7 రోజులు పోయినవి 7 రోజులు పోయినవా ఆడికి పోయినా ఫ్రైడ్ రైస్ కాడికి పోయి నేను నిలబడి వాడు నన్ను అడిగిండో నేను చెప్పిందో చెప్పలేదు నాకు అర్థం కట్ట నేను ఈ టెన్షన్లో వాడు మొత్తం వేసి కలిపి ఇచ్చిండు కూడా నేను చూస్తూనే ఉన్నట్టునే అవి వేసి ఉంటే మరి వాడు క్యాబేజీలు అయ్యేది కొద్ది లావు మెసేజ్ వచ్చినా డబ్బులు అకౌంట్లో తొందరగా యాడ్ కాలేదు నాకు అర్థం కాదు మేము యాకైందా ఏంది టయానికి వాడేమన్నా అనుకున్నా ఏంది డబ్బులు వాడు తీసుకున్నా యాకోయి 7:30 గడవని నాకు టెన్షన్ కాదు అసలు మామూలు టెన్షన్ కాదు అసలుకే నా సైకిల్ డబ్బులు మళ్ళా వారం రోజుల డబ్బులు వాడు సైకిల్ డబ్బులు నరంగా డబ్బులు అది కమ్మనరం ఈఎంఐలో ఉంటుందా నా సైకిల్ నానే ఇక తిను ఫస్ట్ వేడిపోతే తినబుద్ది కదా అవి ఎందుకు తింటావు నువ్వు రోజు అవి పనిచేసేటప్పుడు సిమెంట్ డస్ట్ అన్నీ బాగా ఇంత పడతాయి తింటే పోతాయా పోద్దా అక్కడ డస్ట్ సిమెంట్ ఎంత పడింది బాగా నోట్లో పోయింది ముక్కుల ద్వారా నోట్ల ద్వారా
ఇది తింటే పొద్దున్న బయటికి పోయినప్పుడు మలం ద్వారా వచ్చేసింది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పింది నాకే తెలుసు. అది కొబ్బరినే కూడా అదే బెల్లం ఎవరు తింటారు తెలుసా? కొబ్బరి ఒకటే కాను అచ్చిచ్చి బెల్లం ఒకటే కాను తినాల్సిందే. బెల్లం తినబుద్ది కానీ కొబ్బరి యాడ్ చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. మస్తు 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 ఉంటుంది. మస్తు ఉంటుంది. నీకు ఒక విషయం చెబుతాగానే తిట్టొద్దు. నీకు ఒక విషయం చెబుతాగానే తిట్టొద్దు. చెప్పు. తిట్టనంటే చెప్తా. చేతి చెప్పిన చెప్పడం చెబితే తిట్టను. తిడతావేమో. నువ్వు పొద్దున్న పని చేసుకుంటూ వీడియో చేసినావుగా, ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఎడిటింగ్ మొత్తం చేసిన, బ్యాక్ వచ్చిన. నిన్న అది అడిగింది కర్రీ చేసేటప్పుడు తీయలేదని. మళ్ళీ వెనక్కి పోయి చూసేసరికి అది పోయింది, డిలీట్ అయిపోయింది. మంచిదేకపోతే మంచిదేకపోతే స్టోరేజ్ పెరుగుతుందని ఎట్టాగా ఎడిటింగ్ చేసినగా దాన్ని సేవ్ చేయటం ఒకటే ఉంది, కానీ అందులోకి పోయి డిలీట్ చేసిన అన్నీ. డిలీట్ చేసి ఇందులోకి వచ్చి చూసేసరికి ఇది కూడా డిలీట్ అయింది. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత నువ్వు డిలీట్ చేయాలి. మరి నేను ఎందుకు తీసినాకున్నా? మరి నువ్వు డిలీట్ చేయడానికి తీసినా? నేను పోయిద్ది అనుకోనా చేసిన. అసలు పోయిద్ది అనుకోవాలి నేను. అది మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది మంచిగా. మంచి పని చేసినావు. మంచి పని చేసినావు.